అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్. మా గోదావరి వాళ్ళ గోరుమెటీలు రెడీ చేసుకుందామండి ఈరోజు. పక్కా మా విలేజ్ స్టైల్లో మేము ఎలా రెడీ చేసుకుంటామో ప్రతి పండగకి మీకు అలానే చేసి చూపిస్తాను. నా సబ్స్క్రైబర్లు అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చిందంటే పాతకాలపు వంటలన్నీ మా విలేజ్లో రెడీ చేసుకుంటాం. ఆ వంటల్లో ఈ గోరుమెటీలు కూడా ఒకటండి. ఇవి నెల రోజులు నిల్వ ఉంటాయి. చూడండి, నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి. మన చేతితో చేయటం రాకపోయినా గోరుమెటీ బల్లతో ఎలా రెడీ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. చూసి నేర్చుకో. ముందుగా ఒక ప్లేట్లోకి 2 కప్పులు మైదా వేసుకోవాలి. గోరుమెటీలు మైదాతో చేస్తేనే బాగుంటాయండి. 2 కప్పులు మైదాకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. దీన్నే కరాచీనోక్ అంటారు. చిటికెడు వంట సోడా, తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. పిండి అంతానే క్లిప్ మిస్ అయిందండి. వంట సోడా వేసేది కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోని అవసరం లేదు. ఈ పిండి ముందుగా బాగా కలిపేసుకున్న తర్వాత వేడి వేడి నెయ్యి వేసుకోవాలి. చూడండి ఎంత వేడిగా ఉందో. మన ఇంట్లో రెడీ చేసుకున్న స్వచ్ఛమైన నెయ్యి అండి ఇది. ఈ నేతిని వేడి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. చూసారు ఎంత నురుగు వస్తుందో. ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసుకుని మనం ఈ పిండికి పట్టించాలి ఈ నెయ్యినంతా. మీకు నెయ్యి లేకపోతే నూనె వేసుకోండి, లేకపోతే నూనె సగం నెయ్యి సగం అయినా వేసుకోండి. ఏది వేసుకున్నా వేడి వేడిదే వేసుకోవాలి. ఇలా వేడి వేడి నెయ్యి వేసుకుని పిండి కలపటం వల్ల పిండి గుల్లబారి మనకి గోరుమెటీలు చాలా గుల్లగా వస్తాయండి, పొరలుగానే. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ పిండికి పట్టించుకోవాలి. ఒకేసారి పోయకూడదు. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ పిండికి బాగా పట్టించాలి. నెయ్యి అయితే ఎక్కువే పడుతుందండి. ఈ పిండికి నెయ్యి సరిపోయిందని ఎలా అర్థం అంటే చూడండి, కొంచెం పిండి తీసుకుని పిడికిడితో ఇలా నొక్కేమంటే ముద్ద అవ్వాలి. ముద్ద అయిందంటే మనకి నెయ్యి సరిపోయినట్టే లెక్క. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ముద్దలా రెడీ చేసుకోవాలి. ఒకేసారి పోయకూడదండి. పిండిలా రెడీ చేసుకుని పిసుక్కుంటూ నీళ్ళు వేసుకోవాలి. వేడి నీళ్ళు కాదు, చన్నీళ్ళే వేసుకోవాలి. చూడండి పిండి ఎంత బాగా మెదాయించానో. అరగంట టైం పడుతుందండి అలా మెదాయించడానికి. చూడండి ఎంత పొరలుగా వచ్చిందో. మనం వేడి వేడి నెయ్యి వేసి పిసకటం వల్ల అండి ఇంత బాగా వచ్చిందండి. ఇలా రెడీ అయిన ముద్దనే ఒక అరగంట టైం అయితే మనం మెదాయించాలి. పిండిని వెంటనే అయిపోదు. ఈ ముద్దపై మళ్ళీ కొంచెం నెయ్యి రాసుకుని ఒక తడి క్లాత్ని కప్పుకోవాలి. కరాచీనోక్ వేసాం కదండి, బాగా నానాలది నూక. కంపల్సరిగా ఒక అరగంట నుంచి గంట సేపు అయినా నాననివ్వాలి. టైం ఎక్కువ లేకపోతే అరగంట అయినా నాననివ్వండి. నేనైతే గంట సేపు నానబెట్టానండి. కరాచీనోక్ కదండి, బాగా నానాలి. నానిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి పిండి ఎంత స్మూత్గా పొరలుగా నానిందో. మనం వేడి వేడి నెయ్యి వేసినప్పుడే అండి ఇంత బాగా వస్తుంది. నెయ్యి కాకపోతే నూనె వేసుకోండి. ఈ ముద్దను పక్కన పెట్టేసుకుని ఈసారి గోరుమెటీ చెక్క తీసుకుని కొంచెం నూనె రాసుకోవాలి. నూనె రాసుకున్న తర్వాత ఈ ముద్దలోంచి మనం గోరుమెటీ రెడీ చేసుకోవడానికి ఏ సైజులో తీసుకుంటామో అంత ముద్ద తీసుకుని మిగతా ముద్దపై తడి క్లాత్ కప్పేసుకోవాలి. ఈ ముద్దని పొడవుగా సిలిండ్రికల్ షేప్లో చేసుకోవాలి. స్మూత్గా రెడీ చేసుకోవాలండి పిండి. అలా చేసుకున్నప్పుడే మనకు గోరుమెటీలు బాగా వస్తాయి. ఈ చెక్కపై ఈ ముద్దను పెట్టుకుని అప్పడాలు చేసుకుంటాం కదండి, ఆ కర్రతో సమానంగా ఒత్తుకోవాలి. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఒత్తుకున్న తర్వాత నెమ్మదిగా పైకి తీసేసుకున్నామంటే ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎంత బాగా వచ్చిందో గోరుమెటీ. నాకైతే చేతితో చేయటం రాదండి. గోరుమెటీలు చేయటం కొలత అంతా తెలుసు కానీ చేతితో చేయను. అమ్మమ్మ చేసేది నా చిన్నప్పుడు. గోరుమెటీలు రెడీ చేసుకుంటాం కొలత అంతా తెలుసండి, నాకు చేతితో చేయటమే రాదు. గోరుమెటీలు బలతో మీకు రెడీ చేసి చూపిస్తున్నాను. నేను ప్రతి సంవత్సరం బలతోటే రెడీ చేస్తాను. చూడండి రెండోది కూడా మళ్ళీ చూపిస్తున్నాను. పొడవుగా చేసుకుని ఆ గోరుమెటీలు బలపై అప్పడాలు చేసుకునే కర్రతో సమానంగా ఒత్తుకోవాలి. కరెక్ట్ షేప్ వస్తుందండి గోరుమెటీల షేపు. చూడండి మీకు చూపిస్తున్నాను. రెండో గోరుమెటీ కూడా చూపిస్తున్నాను. బయటికి తీసిన తర్వాత మనం నొక్కుని షేప్ ఇవ్వటమే అండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. అచ్చు చేతితో చేసినట్టే వచ్చింది కదండి. చాలామందికి ఇప్పుడు వాళ్ళకైతే చేతితో చేయటం రాదు. గోరుమెటీల బల్ల ఉన్నదండి, మనకి షాపుల్లో దొరుకుతుంది.
కొనుక్కుని గోరుమెటీలు రెడీ చేసుకోండి, చాలా సులువుగా రెడీ అయిపోతాయి. నాకైతే చేయటం రాదండి చేతితోటి, కొలతలన్నీ తెలుసు. కానీ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలానండి మన దగ్గర ఉన్న పిండి అంతా గోరుమెటీలు చుట్టేసుకోవాలి. బల్ల ఉంటే చాలా సులువుగా అయిపోతుందండి. మా చిన్నప్పుడైతే పెద్దోళ్ళు ఈ గోరుమెటీలు చుట్టేవారండి. చిన్నపిల్లలమే వేయించుకుని పాకం పట్టుకునేవాళ్ళం. అలాంటి వంటలు ఎవరో చేయట్లేదు. బల్ల ఉంటే మనం సులువుగా రెడీ చేసుకోవచ్చు. చూడండి నూనె వేడెక్కింది. మనం వేసేటప్పుడు కూడా చేతితోటి ఇలాగా షేప్ ఇచ్చిన తర్వాతే నూనెలో వేసుకోవాలి. మనం నూనెలో ఏ షేప్లో వేసామో అదే షేప్లో గోరుమెటీలు వేగుతాయి. చూసారా నేను ఎలా వంచేస్తున్నానో, అచ్చు చేతితో చేసినట్టే ఉంటాయి. మనం గోరుమెటీలు వేసిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. కొంచెం మనం లావుగా చేసుకున్నాం కదండి, గోరుమెటీలు పలచగా చేసుకుంటే బాగో. పొరల పొరలుగా ఉండాలంటే మనకి గోరుమెటీలు కొంచెం లావుగానే చేసుకోవాలి. చూడండి నిదానంగా వేయించుకోవాలి. మంట సిమ్లో పెట్టి వేయించుకున్నామంటే లోపలికల్లా వేగుతాయి. మంట పెద్దది పెట్టేసామంటే పైన వేగుతాయి కానండి లోపల వేగో. పలచగా లేవు కదండి, కొంచెం ముద్దగా ఉన్నాయి. గోరుమెటీలు ఎప్పుడు మనం లావుగానే రెడీ చేసుకోవాలి, వెన్న ముద్దల్లా రెడీ అవుతాయి. చూడండి నిదానంగా కొంచెం టైం ఎక్కువ పడినా సిమ్లో పెట్టి వేయించుకున్నామంటే లోపల నుంచి వేగుకుంటూ వస్తాయి. చూసారా కలర్ మారుతున్నాయి కదా. నురుగు తగ్గిపోద్దండి. నురుగు తగ్గిందంటే మనకి గోరుమెటీలు వేగినట్టే లెక్క. చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో. ఇంకా కొంతసేపటికి ఇంకా కొంచెం కలర్ మారుతాయండి. ఇలా ఉంటే సరిపోద్ది. ఇది తీసేసుకుని స్టైనర్లో వేసుకుని రెండవ వేసుకుందాం. గోరుమెటీలు వేసేటప్పుడు కూడా షేప్ మాత్రం కదలనివ్వకుండా వేయాలి. మనం ఎలా వేసామో అలాగే ఉండిపోతాయండి ఆ షేపు. వేయగానే ఎంత నురుగు వస్తుందో చూసారా అండి, బాగా పచ్చిగా ఉంటుంది కదా. అందుకని వేసిన తర్వాత మాత్రం వేడిగా ఉన్నప్పుడు వేయాలి. ఈ గోరుమెటీలు అన్నీ మూకుడులో వేసిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. చూడండి మీకు రెండో వాయి కూడా చూపిస్తున్నాను వివరంగానే. ఎంత లావుగా రెడీ చేసుకున్నానో చూసారా. గోరుమెటీలు ఇలాగే చేసుకోవాలండి, పలచగా చేసుకోకూడదు, ఆకుల్లా ఉంటాయి. మార్కెట్లో దొరుకుతున్నాయండి గోరుమెటీ బల్లలో. ఆ చెక్క కొనుక్కుని మనం రెడీ చేసుకున్నామంటే ఎంతో సులువుగా రెడీ చేసుకోవచ్చు. చూడండి రెండో వాయి గోరుమెటీలు కూడా రెడీ అయిపోయాయి. ఎంత మంచి రంగు వచ్చాయో చూసారా. మనకు చేతితో చేసుకుంటూ రాకపోయినా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ వేగిన గోరుమెటీలు కూడా ఒక స్టైనర్లో వేసేసుకున్నామంటే నూనె అంతా వాడిపోతుందండి. చూడండి రెండో వాయి గోరుమెటీలు కూడా రెడీ అయిపోయాయి కదా. చూడండి అచ్చు మనం చేతితో చేసినట్టే వచ్చాయి. ఎంత బాగా వచ్చాయి కదండి. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని మైదా పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలండి. నిండుగా కలద్దు, కొంచెం వెళ్తుగానే 2 కప్పులు తీసుకోవాలి. 2 కప్పులు మైదా వేసుకున్నాం కదా, అందుకని 2 కప్పులు బెల్లం వేసుకోవాలి. ఒక పావు కప్పు నీళ్ళు వేసుకుని ఈ బెల్లాన్ని ఉడికించుకోవాలి. తక్కువ నీళ్ళే వేసుకోండి, ఎక్కువ ఏమి వేయనవసరం లేదు. మంట సిమ్లో పెట్టుకుని నిదానంగా ఉడికించుకోవాలి. మనం చేసేది తక్కువ కదండి, చిన్న కప్పుతో రెడీ చేసుకుంటున్నాం. ఈ బెల్లం కరిగి పాకంగా మారాలి. చూడండి పాకం రెడీ అవుతుంది కదా, వెంటనే చూపిస్తున్నానండి మీకు. ఈ బెల్లం బాగా ఉడికేటప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 స్పూను ఇలాచీ పొడి వేసుకున్నామంటే గోరుమెటీలు చాలా రుచిగా కమ్మగా మంచి వాసనతో ఉంటాయి. నెయ్యి కంపల్సరీగా వేసుకోవాలండి ఈ పాకంలో ఉడికేటప్పుడే. గిన్నె నిండా నురుగు వచ్చింది కదండి, పట్టు వచ్చే సమయం దగ్గర పడ్డది. ఒక ప్లేట్లో నీళ్ళు వేసుకుని ఆ ఉడికే పాకాన్ని కొంచెం వేసుకుని కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత మన చేతితో పట్టుకున్నామంటే మన చేతికి అంకాలండి. లేత ఉండపాకం, అస్సలు ముదరకూడదు పాకం. చూడండి జల్లీలా ఉండాలి, లేత ఉండపాకం. నీటిలో వేసామంటే మళ్ళీ అలాగే ఉండాలి కదలకుండానే. లేత ఉండపాకం వచ్చిందంటే మనకి రెడీ అయిపోయినట్టే లెక్కండి పట్టు. ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి, స్టవ్ కట్టేసుకుని ఈ స్టైనర్లో ఉన్న గోరుమెటీల్ని ఒక పళ్ళులో వేసుకోవాలి. ఈ పళ్ళులో వేసుకున్న తర్వాత ఈ పాకాన్ని గోరుమెటీలు చుట్టూరు వేసుకోవాలి. ఒకే చోట పోయకూడదండి, గోరుమెటీలు అన్నీ పాకం కలిసేలా రౌండ్గా పోసుకోవాలి ఈ పాకం అంతానే.
ఈ పాకం అంతా పోసేసిన తర్వాత ఒక గరిటె తీసుకుని ఈ గోరుమిటీలకి సమానంగా పట్టించాలి. ఒక పావు గంట సేపు పట్టించామంటే గోరుమిటీలు ఆరిపోతాయండి. చూసారా, మనం కలుపుతుంటేనే మీకు తెలిసిపోతుంది పాకం ఎలా ముదురుతుందో. తెల్లగా ఉంది కదండి, మనం వేసిన బెల్లంలో కొంచెం పంచదార కలిసింది, అందుకే తెల్లగా వస్తుంది. కొంతసేపటికి ఆరిపోతాయండి, ఒక పావు గంటకి. ఈ గోరుమిటీలకి అంతా పాకం బాగా పట్టించాలి. పావు గంట అయ్యేటప్పటికి ఆరిపోయి మనకి విడివిడిగా రెడీ అయిపోతాయి. చూడండి, ఆరిపోయాయి కదా. ఈ పాతకాలపు వంట బెల్లం గోరుమిటీలు చూడండి ఎంత బాగా రెడీ అయ్యాయో. మంచి షేప్ వచ్చాయి కదండి, అచ్చు మన చేతితో చేసినట్టే ఉన్నాయి. మనం చెప్తేనే కానీ ఎవరికి తెలియదండి చెక్కతో చేసామని. చూడండి ఎంత మంచి షేప్ వచ్చిందో. మా గోదావరి గోరుమిటీలు రెడీ అయిపోయాయి కదండి. ఈ గోరుమిటీలని పండగకి మీరు తప్పకుండా రెడీ చేసుకోండి. ఒకటి విరిపి చూపిస్తాను చూడండి. మనం దలసరిగా చేసుకున్నప్పుడే ఇంత పొరలుగా మనకి లోపల వేగి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి. గోరుమిటీలు ఎప్పుడు పలచగా చేసుకోకూడదు, పక్కగా నెల రోజులు నిల్వ ఉంటాయండి. ఇవి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడతారు ఈ గోరుమిటీలని. తప్పకుండా ఈ పండగకి ఈ పాతకాలపు వంట ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.